శ్రీకాకుళంలో వినాయక చవితి అనగానే మన విజయ గణపతి ఆలయమే అందరికీ కూడా గుర్తొస్తుంది. అలాగే ఏ ఇంట్లో శుభకార్యం అయినా సరే, పెళ్ళిళ్ళైనా సరే, ఫస్ట్ శుభలాక వెంకటేశ్వర స్వామికి ఎలా పంపిస్తారో మన దేవాలయం కూడా పంపిస్తే వాళ్ళకి దిగ్విజయంగా కూడా వివాహం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం. ఇకపోతే మన దేవాలయానికి వచ్చినట్టయితే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవాలను ఒకరోజు ముందుగా ప్రారంభించి పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో 10 సంవత్సరాల క్రితం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలని అనేటువంటిది మేము ఇచ్చాము. పర్యావరణాన్ని కాపాడాలి, మట్టి విగ్రహాలు మీరు పూజించాలంటే ఎవరు కూడా చేసేవారు కాదు. కానీ మన దేవాలయంలో పెట్టి దేవాలయం నుంచి కానీ మన విగ్రహం కానీ పట్టుకుని వెళ్తే సాక్షాత్తు ఆ విజయ గణపతి మన ఇంటికి వచ్చారనే ఒక భావన కల్పించేసి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసి అవే విగ్రహాలని పూజించి ఆ విగ్రహాలని స్థానికంగా ఉండేటువంటి నదీ జలాల్లో నిమజ్జనోత్సవం చేసే విధంగా మనం 10 సంవత్సరాలుగా అందరికీ కూడా చైతన్యపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా వినాయక చవితి అనగానే ఇది వయో పరిమితి లేకుండా డబ్బుతో సంబంధం లేకుండా చేసేటువంటి కార్యక్రమం. మతాలకి అతీతంగా చేసేటువంటి ఒకే ఒక్క ఉత్సవం ఏదేంటంటే వినాయక చవితి. ప్రతి రాష్ట్రంలోని ఒక ప్రత్యేకంగా ఒక పూజకి ప్రశస్తం ఉంటుంది, కానీ ఇది దేశం మొత్తం కూడా మొత్తం మీద చేసుకునేటువంటి ఏకైక పండుగ మన వినాయక చవితి.